శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. ఓం గం గణపతయే నమః. మన భారతీయ సంస్కృతిలో అనాదిగా పేరుగాంచినటువంటి ఇతిహాసాలు అంటే రామాయణ మహాభారత. అటువంటి రామాయణ మహాభారతాల్లో మనకి భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు కావలసినటువంటి అనేకమైనటువంటి ఉదాహరణలు, విశేషాలు, విశిష్టతలు చక్కగా పొందుపరచబడ్డాయి. వాటిలో మనము ఏదేదైతే మనసులో కొన్ని తెలియనటువంటి సందేహాలు ఉన్నాయో వాటన్నిటికీ రామాయణ మహాభారతాలు చక్కటి సమాధానం తెలియజేశాయి. అందుకని మన సంస్కృతిలో ఉండేటువంటి మన గ్రంథాల్లో చెప్పబడినటువంటి అనేక సమాధానాలు, సందేహాలు తీరుస్తాయనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ సంస్కృతి అనేటువంటి అంశాలతో మీ ముందుకు వచ్చారు. మొదలుగా ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు మహాభారతంలో కుక్కతో మొదలై కుక్కతో ముగిసింది అనే విషయం ఎవరికైనా తెలుసా? ఈ ప్రశ్న సమాధానం చూడండి. మహాభారతం ప్రపంచం గుర్తించిన మహాకావ్యం, సందేహం లేదు. కుల మతాలకు అతీతమైనటువంటి ఆదర్శ గ్రంథం. మహాభారతాన్ని వేదవ్యాసుడు 18 పర్వాలుగా రచించాడు. ఈ మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రం అంటారు, కవులు మహాకావ్యం అంటారు, ఇతిహాసకులు ఇతిహాసం అంటారు, పౌరాణికులు పురాణమని, లాక్షణికులు సర్వలక్షణ గ్రంథమని ఇలా కొనియాడుతూ ఉంటారు ఎవరికి గుర్తు వచ్చినట్టు. కానీ ఈ మహాకావ్యం కుక్కతో మొదలై కుక్కతో ముగుస్తుంది. వినడానికి నమ్మశక్యం కావట్లేదు కదా, ఇది నిజం. మహాభారత కుక్కకు జరిగినటువంటి అవమానంతో మొదలవుతుంది, కుక్కకు జరిగిన సన్మానంతో ముగిస్తుంది. అవమానం, సన్మానం. వ్యాస మహర్షి భారతాన్ని ఎందుకు కుక్కతో మొదలుపెట్టి కుక్కతోనే ఎందుకు ముగించాడు అంటే, వ్యాసుడు కుక్కకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, కుక్కతో మొదలుపెట్టి కుక్కతో ముగించడంలో దేవరహస్యం కూడా తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఎవరు చెప్పని మహాభారతంలో నిగూఢ అర్థాన్ని, అందులోని పరమార్థాన్ని, నిక్షిప్తంగా దాగి ఉన్న మనకు తెలియని అనేక విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు హస్తినాపురానికి కొంతకాలం రాజుగా ఉంటాడు, పరిపాలిస్తాడు. ఆ తర్వాత అర్జునుడి మనవడు అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు రాజ్యాధికారాన్ని చేపట్టాడు. పరీక్షిత్తు మరణానంతరం అతని కుమారుడు జనమేజయుడు అఖండ భారతావనికి చక్రవర్తి అవుతాడు. ఒకరోజు జనమేజయ మహారాజు మహాయజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞ ప్రాంగణంలోకి ఒక కుక్క వస్తుంది. అది దేవతల కుక్క, సరమ అనే ఆమె బిడ్డ. దాని పేరు సారమేయము. యజ్ఞం జరిగే పరిసరాల్లో కనిపించిన సారమేయము అనే కుక్కను జనమేజయుడి కుమారుడు బావమల్లు వేటాడి చితకబాది తరిమేశారు. సారమేయ గాయాలతో ఏడుస్తూ వెళ్ళి తల్లి కుక్కయ్యకు సరమకు జరిగిన సంగతి అంతా వివరిస్తుంది. శరమ బిడ్డను తీసుకొని యజ్ఞం జరుగుతున్న చోటకి వస్తుంది. సభలో ఆసీనుడై ఉన్నటువంటి జనమేజయ మహారాజును బయటకు పిలిచి, రాజా, నీ బిడ్డలు నా బిడ్డను అకారణంగా చావబాదారు. నా బిడ్డ చేసిన నేరం ఏమిటి, మీకు జరిగిన నష్టం ఏమిటి, అన్యాయం ఏమిటి అని రాజుని శునకం నిలదీసింది. జనమేజయుడు కొడుకులను బావమరుదులను పిలిచి కుక్కను ఎందుకు కొట్టారని విచారించాడు. యజ్ఞం జరుగుతున్న చోటికి శునకం వస్తే కొట్టకుండా ముద్దు పెట్టుకొని సన్మానం చేస్తామా అని పొగరుగా సమాధానం చెప్పారు రాజకుమారుడు. వారి మాటలను తీవ్రంగా వ్యతిరేకించింది తల్లి కుక్క సరమ. రాజా, మేము కుక్కలం. ఆశించడం, ఆశపడడం మా స్వభావం. ఎక్కడైనా తిండి దొరుకుతుందో అని తిరగడం మా లక్షణం. మీరు అదిలిస్తే భయంతో అక్కడి నుంచి పారిపోతాం.
అంతదానికి బంధించి హింసించాలా? రాజా, నువ్వు రాజ్యాధినేతవు, కేవలం ఒక్క మానవులకు మాత్రమే పాలకుడవు కావు, సర్వజీవరాశులకు నువ్వే అధిపతిని. అన్ని ప్రాణుల బాగోగులు నువ్వే చూడాల్సి ఉంటుంది. ధర్మరక్షణలో తన పర భేదము లేకుండా నిష్పక్షపాతంగా పాలితులను కన్నబిడ్డలుగా పాలించేటువంటి పాలకుడే నిజమైనటువంటి పాలకుడు, నాయకుడు. ధర్మరాజుకు పైగా మనవడివి, ఆ మాత్రం ధర్మం తెలియదా రాజా అని నిలదీసింది. పైగా, ఓ రాజా, తప్పు నువ్వు చేసినా, నీ బంధువులు చేసినా, నీ అధికారులు చేసినా అది నువ్వు చూసినట్టే లెక్క. అధికారం అహంకారంగా మారి నీ వాళ్ళు యుక్తాయుక్త విచక్షణకును కోల్పోయి ప్రవర్తించారు. అమాయకులను, మూగజీవులను, దీనులను, అనాథలను, అబలలను, సాధువులను, స్త్రీలను, పిల్లలను హింసించిన, వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారి ఉసురు శాపమై తగులుతుంది. మీరు తెగించి నా బిడ్డను హింసించారు, తట్టుకోలేక నా మనసు ఘోషించింది, నా కుమారుడు శోకించాడు. మా వంటి వారి యొక్క దీనుల శోకం ఊరికే పోదు కదా, నువ్వు అకారణంగా బాధల పాలవుతావు అంటూ దుఃఖంతో బిడ్డను తీసుకొని వెళ్ళిపోయింది తల్లి కుక్క సరమ. మహాభారతం ఆదిపర్వం ప్రథమాశ్వాసలోని ఘట్టం ఇది. కుక్కకు జరిగిన అవమానంతోనే వ్యాసుడు భారతాన్ని మొదలుపెట్టాడు. రాజధర్మాన్ని ఎలా ఆచరించాలో వేదవ్యాసుడు కుక్కతో చెప్పించాడు. పాలకులు క్షమా, భూతదయ, ధర్మనిరతి కలిగి ఉండాలని, దురహంకారం, అధికార మదం ఉంటే ఏం జరుగుతుందో విపులంగా వివరించాడు. ఇలా కుక్క జరిగిన అవమానంతో భారత కథ మొదలవుతుంది. ఇక కుక్కకు జరిగిన సన్మానంతో వ్యాసుడు భారతాన్ని ఎలా ముగించాడో కూడా చూద్దాం. ఈ భూమండలంతో మీ రుణానుబంధం తీరిపోయింది, మహాప్రస్థానికి సిద్ధం కండి అని పంచపాండవులకు ద్రౌపదికి కబురు పంపాడు వ్యాస మహర్షి. అంతఃపురాన్ని దాటి పురవేదుల వెంట నడుస్తున్నారు. వారిని కుక్క అనుసరిస్తోంది. కుక్క. ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. రాజ్యాధికారం చేపట్టిన పరీక్షిత్తు, మిగతా ముఖ్యులు నగర పొలిమేరల వరకు వచ్చి సాగనింపారు. మరికొందరు కొంత దూరం వరకు వచ్చి వెనుతిరిగారు. పంచపాండవులు, ద్రౌపది మహాప్రస్థానం ఉత్తర దిక్కుగా సాగుతుంది. రోజులు గడుస్తున్నాయి. ధర్మరాజు ముందు నడుస్తున్నాడు. తరువాత వరుసగా భీమ, అర్జున, నకుల, సహదేవ, ద్రౌపది, వారికి తోడుగా కుక్క కూడా ప్రయాణం సాగిస్తూ ఉంది. హిమాలయ పర్వతాలను దాటుకొని మేరు పర్వతం చేరుకున్నారు. సతీ సమేత పాండవులు, వారితో పాటుగా కుక్క వారిని ఎందుకు వెంబడిస్తుందో ఎవరికి తెలియదు. తెలుసుకోవాలని ఎవరూ ప్రయత్నించనూ లేదు. జీవిత వైరాగ్యంతో కూడినటువంటి చివరి ప్రయాణం సాగుతుంది. వారంతా యోగ సమాధి బలంతో నడుస్తున్నారు. అలా వారి ప్రయాణం సాగిపోతుండగా ద్రౌపదికి యోగ సమాధి సడలింది. శరీరంలో ఉన్నటువంటి శక్తి కోల్పోయింది. నడుస్తూనే క్రింద పడిపోయి మృత్యుదేవతను చేరిపోయింది. పడిపోయి చనిపోయిన అర్ధాంగిని వదిలేసి అలాగే మిగతా వారు ప్రయాణం సాగిస్తూనే ఉన్నారు. అయినా వదలకుండా కుక్క వారిని వెంబడిస్తూనే ఉంది. మరికొంత దూరం వెళ్ళాక సహదేవుడు క్రింద పడి చనిపోయాడు. అయినా మిగతా వారి ప్రయాణం ఆగలేదు. అలా సాగుతూనే ఉంది. కుక్క వారిని వెంబడిస్తూనే ఉంది. వరుసగా నకులుడు, అర్జునుడు, భీముడు కింద పడిపోయి మృత్యువుడిలోకి ఒదిగిపోయారు. తన వాళ్ళు దారెంట రాలిపోతున్నా చలించకుండా ముందుకు కదిలిపోయాడు ధర్మరాజు. అయినా సరే
కుక్క మాత్రం ధర్మరాజు వెంట నడుస్తూనే ఉంది. అలా ప్రయాణం చేస్తూ మేరు పర్వత శిఖరాగ్రానికి చేరుకున్నాడు ధర్మరాజు. అతనితో పాటుగా ఆ కుక్క కూడా పర్వత శిఖరానికి చేరుకుంది. దేవేంద్రుడు రథంతో ధర్మరాజుకు ఎదురుగా వచ్చి, స్వర్గసీమకు స్వాగతం ధర్మనందన, వచ్చి రథాన్ని అధిరోహించు అంటూ ఆహ్వానం పలికాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు, దేవేంద్ర, ముందుగా ఆ కుక్కను రథం ఎక్కించండి, తర్వాత నేను ఎక్కుతాను అన్నాడు ధర్మరాజు. ధర్మరాజా, ఇది ఎవరికి దక్కని అరుదైన గౌరవం. నేను ఇంద్రలోకాధిపతిని, స్వయంగా వచ్చి రథంలో స్వర్గానికి తీసుకువెళ్ళున్నాను అంటే కుక్కనెక్కించమంటావేమిటి? ప్రాణాలతో స్వర్గం చేరాలంటే ఎంతో పుణ్యం చేసి ఉండాలో నీకు తెలియదా? కుక్కలకు స్వర్గలోకానికి ప్రవేశం లేదు, పైగా అక్కడ స్థానం కూడా లేదు. నా ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చి రథమెక్కు అన్నాడు దేవేంద్రుడు. దేవేంద్ర, మేము హస్తినాపురంలో బయలుదేరినప్పుడు మా వెంట జనాలు కొందరు నడిచారు. ఆప్తులు, ఆత్మీయులు పురమేర వరకు వచ్చి వెనుదిరిగారు. మరికొంతమంది ఇంకొంత దూరం వచ్చి వెళ్ళిపోయారు. రక్తం పంచుకున్న సోదరులు, జీవితం పంచుకున్న భార్య వస్తూ దారిలోనే రుణానుబంధం తీర్చుకొని ఆగిపోయారు. అసలు ఏ బంధము లేకున్నా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంతో నా వెంట నడిచింది ఈ కుక్క. రేయింబగళ్ళు అయిన వారు దూరమైన తనే నాకు తోడు నీడగా ఈ శిఖరం వరకు ప్రాణాలతో వచ్చింది. నా వాళ్ళు మరణించిన ఈ కుక్క మాత్రం మరణించలేదు. ఈ కుక్క విశ్వాసానికి ప్రతీక. ఇది మంచి లక్షణాలు ఉన్నటువంటి ఈ కుక్కకు శరీరంతో స్వర్గప్రవేశం లభించదా? నమ్మిన వారికి ద్రోహం చేయడం, స్త్రీలను, పిల్లలను, దీనులను, సాధువులను హింసించడం, ఓ బ్రాహ్మణ హత్య చేసి ఏ పాపం వస్తుందో, నన్ను నమ్మి వెంట వచ్చిన ఈ కుక్కను వదిలిపెట్టినా అదే పాపం తగులుతుంది కదా నాకు కూడా. కాబట్టి దేవేంద్ర, ధర్మాధర్మ విచక్షణతో ఆలోచించి ఈ శునకాన్ని ముందుగా రథంలోకి ఎక్కించండి. సర్వధర్మాలు తెలిసిన తమరికి మాత్రం తెలియదా దేవేంద్ర? వినయంగా అన్నాడు ధర్మరాజు. ధర్మరాజుని మాటలకు ఇంద్రుడు సంతోషించాడు. కుక్క యమధర్మరాజుగా మారింది. నాయన ధర్మనందన, ధర్మరాజు అన్న పేరును సాధన చేసుకున్నావు. కుక్కకు నీతో సమానంగా గౌరవం కావాలని కోరావు. అన్ని అని ధర్మరాజును ఆలింగనం చేసుకున్నట్ట యముడు. ధర్మానికి ప్రతినిధివి. ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రాణ సంకటం ఏర్పడినా ఏనాడు ధర్మానికి హాని కలగకుండా కాపాడుతూ వచ్చావు. చాలా సంతోషం నాయన అని కౌగిలించుకున్నాడు. అందుకని అంటారు ధర్మో రక్షతి రక్షితః అని. అన్న వేదోక్తిని కాపాడావు. నువ్వు ధర్మానికి రక్షకుడిగా ఉన్నావు కాబట్టే ధర్మం 4 పాదాలై నడవగలిగింది. అదే ధర్మం కుక్క రూపంలో నిన్ను నీడలా వెంటాడుతూ వచ్చి కంటి పాపలా చూస్తుంది అని ధర్మరాజును ప్రశంసలతో ముంచెత్తి రథం ఎక్కించుకొని దేవేంద్రుడు ఇంద్రలోకానికి తీసుకెళ్ళాడు. ధర్మరక్షకుడైన యమధర్మరాజు శునకంగా మారి ధర్మరాజుని కాపాడుతూ వెంట నడిచాడు. చివరి వరకు తోడు నడిచి అతని వ్యక్తిత్వాన్ని పరీక్షించాడు. మహాభారత గ్రంథకర్త వేదవ్యాసుడు కథారంభంలో కుక్కకు అవమానం జరిగినప్పుడు కుక్కచే ధర్మరక్షణ, ధర్మనిత్యని చెప్పించాడు. కథ ముగింపులో కుక్కకు ఎనలేని గౌరవాన్ని ఆపాదించి కుక్కను సరాసరి శరీరంతో స్వర్గానికి తీసుకెళ్లాలని తీర్మానించాడు. వ్యాసుడు పంచమ వేదమైనటువంటి భారతం ద్వారా సమస్త ప్రాణులకు ఇచ్చిన గౌరవం నభూతో న భవిష్యతి.
కుక్కకు జరిగిన చీత్కారానికి చేసిన సత్కారం కూడా చాలా శ్రేష్టమైనది. భారతాన్ని కుక్కతో మొదలుపెట్టి కుక్కతో ముగించిన విధానం ఇప్పుడు అర్థమైందనుకుంటా. రెండవది, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సందర్భాల్లో మనం సూర్యుడిని ఎందుకు చూడకూడదు అనే ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. సమాధానం చూద్దాం. సూర్యగ్రహణం పగలే వస్తుంది, చంద్రగ్రహణం పౌర్ణమి రాత్రి వస్తుంది. కావున చంద్రగ్రహణం రోజున సూర్యుడిని చూసి విషయం తరువాత మాట్లాడదాం. సూర్యగ్రహణ సందర్భంలో కన్నా మామూలు సందర్భంలోనే సూర్యకాంతిలో అతి నీల లోహిత కిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కాంతి తీవ్రత కూడా మామూలు రోజుల్లోనే ఎక్కువగా ఉంటుంది. అయితే మామూలు రోజుల్లో సూర్యుడిని పని కట్టుకుని చూసే ఆసక్తి ఏమీ ఉండదు కదా. మన ఊరిలో ఒక దిక్కున ఉన్న కొండను ఆసక్తిగా రోజు అదే పనిగా చూస్తామా? కానీ గ్రహణం అప్పుడు సూర్యుడు పాక్షికంగా కానీ సంపూర్ణంగా కానీ కనిపించని పరిస్థితి కొంత ఏర్పడుతుంది. కాబట్టి అదో వింతగా ఉంటుంది. అందువల్ల అలాంటి సూర్యబింబాన్ని చూడాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అయితే ఆ సమయంలో కూడా సూర్యకాంతి మామూలుగా ఉన్నట్లే ప్రమాదకర స్థాయిలోనే ఉంటుంది, పైగా వింతగా కూడా ఉంటుంది కదా అని అదే పైగా చూస్తే దృష్టి లోపాలు శాశ్వత అంధత్వం వచ్చే ప్రమాదం లేకపోలేదు. అందువలన సౌర ఫిల్టర్ వాడి చూడవచ్చు. ఫిల్టర్ వాడుతూ సూర్యుని ఎప్పుడైనా చూడవచ్చు. అరుదుగా వచ్చే సూర్యగ్రహణాన్ని ఫిల్టర్ వాడి కూడా చూడవద్దనుకోవడం పూర్తిగా ఛాందసం. నిండు పున్నమి నాడు అంటే చంద్రబింబాన్ని ఎంతసేపు చూసినా ప్రమాదం లేదు. అలాంటి చంద్రగ్రహణపు చంద్రుడిని పోవడంలో అర్థం లేదు. గ్రహణంలో ఉన్న చంద్రుడిని చూస్తే అవి నిరాపండలు వస్తాయి అనుకోవడం మనకున్న మూఢనమ్మకంలో ఒకటి. గ్రహణ రోజు పిల్లలు పుడితే వారు గ్రహణ మురిలో పుడతారన్న నమ్మకం ఇంకా అర్థం ఆధారం లేనిదే. ఇప్పుడు ఇంకో ప్రశ్న, సైన్సు మానవ కళ్యాణానిక వినాశనానిక అని ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. దాని సమాధానం, మానవుడు తన మనుగడ కోసం జరిపిన పోరాటంలో అనేక కొత్త విషయాలను కనుగొంటూ తన జీవితాన్ని సుఖమయం చేసుకున్నాడు. ఇలా మానవ అనుభవాల నుండి పుట్టిందే సైన్స్. నాటి రాతి యుగం మానవుడిని, నేటి రాకెట్ యుగం మానవుడిగా మార్చింది సైన్స్. గ్రహాంతర జీవకోటి ఉనికిని అన్వేషిస్తుంది సైన్స్. ఆకులు అలములు తిని ఆరోగ్యాన్ని కాపాడుకున్న దశ నుండి జన్యుపట వ్యాధులను రహస్యాలను సైతం ఛేదించి అనేక వ్యాధులను అంతరింపజేయడానికి కృషి చేస్తోంది సైన్స్. క్షణాల్లో సమాచారాన్ని విశ్వవ్యాప్తంగా చేయగల సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది సైన్స్. జీవ రహస్యాన్ని ఛేదించి క్లోనింగ్ ప్రక్రియ ద్వారా సృష్టికి ప్రతిసృష్టి చేయగల శక్తి మానవాళికి మనకు వచ్చింది సైన్స్. మానవ సౌభాగ్యానికి, సంతోషానికి, అభివృద్ధికి ఉపయోగపడింది అనడానికి ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. సైన్స్ మానవ కళ్యాణానికే కాదు వినాశనానికి కూడా కారణం కాగలదని 1945 ఆగస్టు 6న జరిగిన ఒకానొక సంఘటన నిరూపించింది. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్లో హిరోషిమా నగరం మీద మొట్టమొదటి అణుబాంబును ప్రయోగించింది. ఫలితంగా ఎంతో ఆస్తి, ప్రకృతి వనరులతో పాటు లక్షలాది మంది మరణించారు. మానవ దుర్మార్గానికి నిలువెత్తు సాక్ష్యంగా లక్షలాది మంది వికలాంగులుగా మారారు. ఇంతటి ఘోర వినాశనానికి కారణం ఆ అణుబాంబును
వారు పెట్టుకున్న ముద్దు పేరు లిటిల్ బాయ్. ఈ దృష్టత్వానికి యావత్ ప్రపంచం తల్లడిల్లింది. మానవత్వం సిగ్గుతో తలదించుకుంది. ఆటంకాలు నిర్మాణానికి కృషి చేసిన ఎందరో శాస్త్రవేత్తలు గుండెలు పగిలి విలవిలా ఏడ్చారు. ఈ వినాశకర సంఘటన నుండి కోలుకోకముందే ఆగస్టు 9వ తేదీన జపాన్లోని నాగసాకి పట్టణంపై మరో ప్లూటోనియం బాంబు పేలింది. మానవజాతి సైన్స్ చరిత్రలో ఈ 2 పేజీలు రక్తాన్ని పులుముకున్నాయి. ప్రపంచ శాంతి కోసం సైన్స్ ఉపయోగపడాలని, వినాశనానికి కాదని ఎందరో శాంతిని కోరే శాస్త్రవేత్తలు ఎలుగెత్తి చాటారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆగస్టు 6వ తేదీని హిరోషిమా డేని ప్రపంచ శాంతి దినోత్సవంగా ప్రకటించారు. అణుశక్తిని బాంబుల తయారీకి కాకుండా మానవ కళ్యాణానికే ఉపయోగపడాలన్న శాస్త్రవేత్తల కలలు నేటికి నెరవేరలేదు. అమెరికా లాంటి దేశాలు ఇతర దేశాలను తమ అదుపాజ్ఞలో పెట్టుకొనడానికి విపరీతంగా అణుబాంబులను నిర్మించి బెదిరిస్తూ బేరమాడుతూ మరోవైపు శాంతి సూత్రాలు వల్లిస్తున్నాయి. అమెరికా తాను మాత్రం అణ్వాయుధాలు తయారు చేస్తూ అనేక ఇతర దేశాలకు అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం మీద సంతకం చేయాలని ఒత్తిడి తెస్తున్నది. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే రీతిలో అమెరికా అణు ఆయుధాలను తయారు చేస్తున్నది. తనకు ప్రతికూలంగా ఉన్న దేశాధినేతలను దించడానికి ఆ దేశాలపై యుద్ధం ప్రకటిస్తున్నది. ఇటీవల అమెరికా మన దేశంలో కుదుర్చుకున్న అణు ఒప్పందం ద్వారా మన అణు స్థావరం రహస్యాలన్నీ బయటపడేటువంటి అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సరే, ఇంకా పాలు ఎందుకు తెల్లగా ఉంటుంది, నీళ్లు ఎందుకు పారదర్శకంగా ఉంటాయి? ఇది ఒక ప్రశ్న, ఇదొక సమాధానం. తెల్లనివన్నీ పాలు కావు, నల్లనివన్నీ నీళ్లు కావు. అలాంటి మాటలో ఎంత నిజముందో మనం గ్రహించగలిగి ఉండాలి. పౌనఃపున్యం ఎంత ఎక్కువ ఉంటే ఆ తరంగాలకు అంత ఎక్కువ శక్తి ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పాలు తెల్లగా ఉండటానికి దాని యొక్క కారణం కానీ, నీళ్లు నల్లగా ఉండటానికి కారణం కానీ ఇది అని చెప్పగలమా? అది అనుకుంటే అది పాక్షిక సత్యం. ఎందుకంటే అసలు నీళ్ళే నల్లగా ఉండవు, చాలామంది గుర్తించట్లా. నీవన్నట్లు నీళ్లు పారదర్శకంగా ఉంటాయి. తెల్లనివన్నీ పాలు కాకపోయినా పాలులాగా తెల్లగా కనిపించే పదార్థాలు తెలుపులకు మాత్రం కారణం దాదాపు ఒకటే. పదార్థాలతో కాంతికున్న పరిచర్య విషయంలో ఉన్న అనేక గొప్ప దృగ్విషయాలలో చాలా మౌలికమైంది. కాంతికి కణ స్వభావం, తరంగ స్వభావం కలగలిసే ఉంటాయి. కాంతి స్వభావరీత్యా విద్యుదయస్కాంత లాక్షణి. ఈ తరంగాలు సెకనుకు ఎన్ని ఒక బిందువు నుంచి కదిలాయో ఆ సంఖ్యను ఆ తరంగాల పౌనఃపున్యం అంటారు. పౌనఃపున్యం ఎంత ఎక్కువ ఉంటే ఆ తరంగాలకు అంత ఎక్కువ శక్తి ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. కాంతి తరంగాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. రైలు తన బోగిలను వెంట పెట్టుకొని వెళ్తున్నట్లే కాంతి అనే శక్తి రైలు తరంగాలనే భోగిలను మోసుకెళ్తుంటుంది. దీనిని కాంతి ప్రయాణము అంటాం. అంటే ఒక సెకండ్లో కాంతి ప్రయాణించే దూరాన్ని కాంతి వేగం అంటారు. దీనినే సి అనే ఇంగ్లీష్ అక్షరంలో చూపుతారు. దీని విలువ శూన్యంలో సుమారు 3 లక్షల కిలోమీటర్లని గతం తెలుసుకొని ఉంటారు. దీని విలువ శూన్యంలో సుమారు 3 లక్షల కిలోమీటర్లని గతం మనకు తెలియజేసింది. కాంతి తరంగపు తరంగ ధైర్యం కన్నా ఆ కాంతి పదార్థంలో ప్రయాణించే సమయంలో
తాను ఎదుర్కొనేటువంటి పదార్థపు కణాల సైజు తక్కువ అయినట్లయితే కాంతి తరంగాలకు అడ్డు ఏమీ ఉండదు. అప్పుడు ఆ పదార్థాలు పారదర్శకంగా ఉంటాయి. మన కంటికి పారదర్శకంగా ఉన్నంత మాత్రాన అన్ని రకాల కాంతులకు పదార్థాలు పారదర్శకంగా కానక్కర్లేదు. నీటి అణువులపై సైజు సుమారు 5 అంగ్స్ట్రామ్ ఉంటుంది. 10 ఏ విలువ 1 మీటర్గా గుర్తించండి. కానీ దృశ్యకాంతి తరంగ దైర్ఘ్యాలు 4000 నుంచి 8000 వరకు ఉంటాయి. కాబట్టి ఆ కాంతి తరంగ ధైర్యం కన్నా నీటి అణువులపై సైజు చిన్నది కాబట్టి ఆ తరంగాలన్నీ నుంచి దూసుకుపోతాయి. అంటే నీటి గ్లాసుకు ఆవల ప్రక్కల వస్తువు దృశ్యం మొత్తం ఈ వలకు తెలుస్తుంది. కాబట్టి నీరు పారదర్శకంగానూ కనిపిస్తుంది. కానీ కాంతి తరంగం ధైర్యం కన్నా పదార్థపు కణాలు పెద్దగా ఉన్నట్లయితే ఆ కణాలు అలాంటి పదార్థాలు కాంతి నిరోధకాలుగా పనిచేస్తాయి. నల్ల కాగితం రేకులు, కిటికీ చెక్కలు, పాదరసం, తలుపులు, గొడుగు ఇలాంటి పదార్థాల్లో అన్ని కణాలు బహు అణువుల వలె లేదా బహు పరమాణు ఘనం లేదా ద్రవ సంఘటిత పదార్థాలు కాబట్టి అవి కాంతి నిరోధకాలుగా పనిచేస్తాయి. సందేహం లేదు. కాంతి తరంగాల ధైర్యానికి పదార్థపు కణాల సైజుకి చేరువలో కానీ దాదాపు సమానంగా కానీ ఉన్నట్టయితే పదార్థ కణాలు ఆ కాంతిని తరంగాలుగా పూర్తిగా ఆపవు. అలాగని పూర్తిగా దూసుకొని పోయిపోవు. మరేం చేస్తారు అన్నట్టు కాంతి తరంగాన్ని అటు ఇటు చెల్లాచెదురుగా వెళ్ళేలా చేస్తున్నాయి. ఈ ప్రక్రియను ప్రక్షేపణం అంటారు. ఒకవేళ మనం చూడగలిగితే అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అంటే సుమారు దాని ధైర్యాల రేంజ్ 4000 నుండి 8000 మధ్యలోనే పదార్థమని కణాల సైజు ఉన్నట్లయితే కణాలు ఈ దృశ్యకాంతిని అన్ని వైపులా చెల్లా చెదురుగా వెదజల్లుతాయి. అన్ని దృశ్యకాంతి తరంగాల్ని కలిపి చూస్తే మన మెదడు తెలుప అనే పదానికి అవకాశం ఇస్తుంది. చాక్పీస్, పొగకట్టెల పొయ్యి, ఫినాయిల్ కలిసిన నీళ్ళ జల్లెడను, పాలు, అమ్మ పాలు, గేదె పాలు, బొద్దింక పాలు, అమ్మ పాలు, గేదె పాలు, బొద్దింక రక్తం, తెల్ల కాగితం, బియ్యం, పిండి, మేఘాలు, తెల్లని పెయింటింగ్, చొక్కాకు వాడిన పత్తిదారం, ముగ్గు పిండి, సున్నం వంటి పదార్థాలలోని కణాల సైజు 8 నుంచి 4000 ఏ మధ్య ఉండడం వలన అవి దృశ్యకాంతిని అన్ని వైపులకు విక్షేపణం చేస్తుంది. అలా విక్షేపణం చెందిన ఆకారంతోనే కాంతిలో దృశ్యకాంతిలోని అనేక విషయాలు మనకి బోధపడతాయి. ఇప్పుడు భారతీయ వారసత్వం అంటే ఏంది? మన తల్లిదండ్రుల నుంచి మనకు సంక్రమించిన వాటిని మన వారసత్వం అంటాం. భారతదేశం అనేక రకాల సంస్కృతులు మరియు సంప్రదాయాలను కలిగి ఉండి మన దేశంలో వివిధ కులాలు, విశ్వాసాలు మరియు మతాల ప్రజలు నివసిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన మూఢకథ ఉంది. అలాగే ఆచారాలు మరియు సాంస్కృతిక అభ్యాసాల యొక్క ప్రత్యేక సేకరణ ఉందన్నాం కదా. వాటిలో ప్రతి ఒక్కొక్కటి భారతీయ చరిత్రను మరియు సంస్కృతిపై ప్రత్యేకమైన ముద్ర వేసింది. భారతదేశంలో ప్రకృతి ఒక ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతాన్ని సృష్టించింది. మన దేశం అనేక విభిన్న సంఘాలకు నిలయంగా ఉంది. మన సంతోష సంప్రదాయం మరియు సంస్కృతి యొక్క గొప్ప వైవిధ్యానికి దోహదం చేస్తుంది. ప్రతి సమాజం దాని సొంత ఆచారాలను మరియు ఆచారాల తరువాత తరాలకు ప్రసారం చేయొచ్చు. అయినప్పటికీ మన ఆచారాలు మరియు పద్ధతులు కొన్ని సానుకూలంగా ఉండొచ్చు, కొన్ని ప్రతికూలంగా ఉండవచ్చును. అయినప్పటికీ మన సాంస్కృతిక వారసత్వం చాలా పెద్ద నుండి
వచ్చింది అమూల్యమైనటువంటి బహుమతి. ఇది వ్యక్తులుగా అభివృద్ధి చెందడానికి మరియు శాంతియుత సమాజాభివృద్ధి ప్రోత్సహించడానికి వీలు కల్పిస్తుంది. చివరిగా భారత వారసత్వానికి సంబంధించిన రాజ్యాంగ మరియు శాసన నిబంధనలు. స్మారక చిహ్నాలు, సాంస్కృతిక వారసత్వం మరియు పురావస్తు ప్రదేశాలపై అధికార విభాగాలు భారత రాజ్యాంగంలో పైన పేర్కొనబడ్డాయి. చట్టాల ద్వారా పార్లమెంటు నియమించిన చారిత్రక మరియు పురావస్తు పరంగా ముఖ్యమైనటువంటి స్మారక చిహ్నాలు చాలా ఉన్నాయన్నాం. పురాతన చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాల చట్టం 1958లో మనం భారత పార్లమెంట్ ఆమోదించిన చట్టంగా పరిగణించాం. ఇది శిల్పాలు మరియు ఇతరుల సారూప్య కళాఖండాల సంరక్షణలో పాటు ముఖ్యమైనటువంటి చారిత్రక మరియు పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాల పరిరక్షణకు మార్గదర్శకాలను ఏర్పాటు చేస్తుందని తెలియజేస్తూ శ్రీకాంత కళ్యాణ శ్రీ వెంకట నివాస శ్రీవాసామంగళం మంగళాచార్య పురోగమై సర్వేశ పురేరాచార్య సత్కృతాయాస్తు మంగళం.